వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పిఎస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. పరిగిలో గణేష్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. అదేవిధంగా నిమజ్జనం రోజు డీజే సౌండ్కు అనుమతి ఇవ్వాలని కోరారు. గణేష్ నిమజ్జనం చేసే రోజు తొందరగా గణేష్ను తొలగించాలని సూచించారు పోలీసులు. లేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయన్నారు. ఎలాంటి సమస్యలున్నా డైల్ 100కు ఎస్ఐసిఐకు నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎంపీడీఓ గారు మిగతా అధికారులు అదే రకంగా వేదిక నాకు మా నలుగురు మొత్తం మా ఊర్లో కూడా ఈ ప్రోగ్రామ్ గుర్తుపట్టారు చాలా మంది. అంతకంటే ఎక్కువ నాకు పరిగే అనుభవం ఎక్కువ ఉంటుంది. గతంలో మేము చేసిన సర్వీస్ చేసిన 27 సంవత్సరాల్లో కూడా ఎక్కడా లేనంత ఐక్యత పనిలో ఉంటుంది. కాబట్టి దయచేసి అది అలాగే కంటిన్యూ చేసి అందరం సంతోషంగా ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. ముఖ్యంగా పండుగ ఉన్నప్పుడు అందరం సంతోషంగా ఉన్నప్పుడు అది పండుగ అవుతుంది. మన కుటుంబంలో ఒకరికి వెంటనే జరగవచ్చు, లేకపోతే బాగాలేకపోతే ఆరోగ్యం పండుగ ఇంకా జరగదు. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, మనం ఎట్లా పండుగ చేసుకుంటాం అని చెప్పేసి మనం పండుగ జరుపుకోము. అలాగే మన ఊరు అందరూ కలిసి ఉండాలి. మనం పక్కన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటూ చేసుకునే పండుగని అది పండుగ అనం. కాబట్టి దయచేసి ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మనము సంతోషంగా ఉండేట్టుగా పండుగ చేసుకుందాం. ముఖ్యంగా చెప్పినట్టుగా ఇప్పుడు లింక్ ఉంది, అది ఏమైనా అర్థం చేసుకోండి. దయచేసి మీరు అమ్మని దాకా ఎప్పుడు కానీ మనకు ప్రోగ్రాంలు వస్తున్నాయి. గణేష్ నిమజ్జనం వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు మిలాదు నబీ ఉంది. సో పోలీస్ తరఫు నుండి ప్రతి సంవత్సరము పీస్ కమిటీ పెడతారు. మనం దేవుని నుంచి మా తాత మా నాయన కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాం. పరిగిలా ఎందరో అధికారులు వస్తున్నారు. మన డిఎస్పీ సార్ కూడా ఎస్ఐగా చేసిండ్రు, సిఐగా చేసిండ్రు, ఇప్పుడు డిఎస్పీగా అయ్యారు. సో సార్కి మన మొత్తం పరిగిది తెలుసు. చెడుగా చేద్దామని అనుకుంటే అప్పుడు చెడు అవుతుంది. ప్రతి ఒక్కరం కూడా అందరికీ ప్రోగ్రామ్స్ అయిపోతే అందరు హ్యాపీగా చేసుకోవాలని ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా.